ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న విషయం మనకందరికీ తెలిసిందే. అధికార పార్టీని ఓడించేందుకు మోడీ పార్టీలు ఏకమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు తానెక్కడి నుంచి పోటీ చేసేది చెప్పలేకపోయిన విషయం తెలిసిందే. గాజువాక, భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం ఇలా చాలా పేర్లు వినిపించాయి ఇటీవలే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎంపీగా పోటీ చేశారని వాదన కూడా గట్టిగా వినిపించిన విషయం విదితమే. ఎటకలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పోటీ చేసే విషయంపై ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినట్లు స్పష్టం చేసిన విషయం విదితమే. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్వయంగా ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని, ఆ పరిస్థితి వస్తే పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల్ని పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలిచిన ఒకే ఒక్క స్థానం రాజోలు. ఇక రాపాక వరప్రసాద్ ఆ తర్వాత జనసేన వీడి వైసీపీలో కలిసిపోయిన విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విస్తృత పర్యటనలు, ప్రచారాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆంధ్ర రాజకీయాలు ఒక నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి టైంలో ఆయన గురించి రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా వైఎస్ సునీత గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ఆంధ్రాలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్డీఏ కూటమి చాలా త్వరలో ప్రజల్లోకి వెళ్తోంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మంచి ఆదరణ కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎంని అంటే పవన్ కళ్యాణ్ గారి భారీ విజయం సాధించాలి. సీఎం గారిని దింపాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికి సాధ్యం అంటున్నట్టు సునీత గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.